ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరికి రిమాండ్ విధించారు. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో ఆయనకు రిమాండ్ విధించారు. నరహరికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. నరహరి ఇంట్లో ఎంత సొమ్ము బయటపడింది టీవీ9 కి ఎక్స్క్లూజివ్ గా వివరించారు ఏసీబీ డీఎస్పీ అధికారి శ్రీధర్. ఇవే కాదు 8 కిలోల వెండితో పాటుగా మొత్తం 13 కోట్లకు పైగా ఏసీబీ దాడులు దొరికింది. ఇంకా ఆస్తుల లెక్కలు చూస్తే రంగారెడ్డి జిల్లాలో 1.5 ఎకరా అగ్రికల్చర్ ల్యాండ్, పుప్పాలగూడ రాజేంద్రనగర్ లో ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్, నార్సింగ్ లో మరొక ఫ్లాట్, టీఎన్జీఓ కాలనీ, గచ్చిబౌలిలో ఒక హైరైజ్ బిల్డింగ్ ని గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో 5 ఓపెన్ ప్లాట్లు కూడా ఉన్నట్టు తేలింది. ఇప్పటి వరకు 1 crore 54 lakhs అనేది నెట్ క్యాష్ దొరికింది. అది కాకుండా ఒక సొసైటీలో 3.5 crores వరకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. అది కాకుండా యూనియన్ బ్యాంక్ అండ్ కెనరా బ్యాంకులో కలిసి ఒక 80 lakhs 70 lakhs అంటే ఒక 1.5 crore ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. టోటల్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్సే 5 crores అబౌవ్ ఉన్నాయి. బ్యాంక్ బ్యాలెన్స్లో బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ కూడా 2 crores పైన ఉంది. దాదాపు ఇదే 7 crores ఉంది. ఇప్పటివరకు మాత్రము నెట్ క్యాష్ అండ్ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాంక్ బ్యాలెన్సెసే అతనికి డిఏ కేసుకు దాదాపుగా సరిపోయేంత వచ్చేసింది. ఒకటి గచ్చిబౌలిలో అతని టీఎన్జిఎస్ కాలనీలో అలాట్ అయిన ఒక ప్లాట్ ఉంది, అదొకటి కన్స్ట్రక్షన్ చేశాడు. అది నెక్స్ట్ ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉంది. ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవి వెరిఫై చేస్తాం. గోల్డ్ 1300 grams 1 kg 300 grams గోల్డ్.